బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో దళితుడిపై దాడికి పాల్పడి 4 రోజులు గడుస్తున్న బట్టలు బాబురావును ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ మీర్పేట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఎంఆర్పీఎస్, బీఎస్పీ, బీఆర్ఎస్, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ నాయకులు ఆందోళన చేపట్టారు. సర్వే నంబర్ 119లో దళితుల భూములను కబ్జాకు యత్నించిన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈనాడు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో 119 సర్వే నంబర్లో ఏదైతే గట్టు బాలకృష్ణ మీద జరిగిన బాబురావు అయితే ఏదైతే దాడి చేయడానికి వచ్చిండో దాని ఎంఆర్పీఎస్ తో పాటు అన్ని సంఘాలు కూడా ఈనాడు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. దాంతోపాటు 2 రోజుల క్రితం సిఐ గారి దగ్గరికి వచ్చి సిఐ గారిని వివరణ అడిగితే ఖచ్చితంగా నేను అరెస్ట్ చేస్తానని చెప్పిండు. అంటే నేను 26 జనవరి ఉండే ఈ రోజు తీసుకొచ్చి మార్నింగ్ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈ సమాజంలో అడిగితేనే మరి ఈ రోజు న్యాయం జరిగే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా గుర్తు చేసుకుంటూ ఈనాడు ఏదైతే గట్టు బాలకృష్ణ మీద దాడి జరిగిందో దాన్ని అందరం కూడా మనము బాధ్యతారహితంగా ప్రవర్తించి సిఐ గారి మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. బాలకృష్ణ పైన సర్వే నంబర్ 119లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అది బాధాకరం. దళితుల మీద ఇలాగా బహిరంగంగా నిన్ను చంపేస్తా సిపారీ తీసుకున్నా ఇట్లా మాట్లాడటము బాబురావుకు అది ఒక చట్టదిక్క నేరము. దళితులను ఈ రకంగా అనడం అనేది పెద్ద నేరము. కావాల్సి సిపి గారైనా సరే, కమిషనర్ అయినా సరే, అలాగే ఎస్ఐ, సిఐ గారైనా సరే దీని మీద వెంటనే చర్యలు తీసుకొని వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి కఠిన శిక్ష వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు దళితులకు న్యాయం జరగాలని ఈ పోలీస్ స్టేషన్కు మేము రావడం జరిగింది. స్టేషన్కి వచ్చినా కూడా దళితులు వస్తే దళితులు లేక చూస్తున్నారు. ఈ పోలీసులు కూడా దళితులు అంటే కూడా ఈ పోలీసులకు వీళ్ళు వస్తారు పోతారు అనుకుంటున్నారు. ఈరోజు బడంగ్పేటలో దళితుని మీద ఒక కార్పొరేటర్ ముఖ్య అంచరుడు నాకు నిన్ను చంపమని సుపారు ఇచ్చిండు, ₹1,00,000 ఇచ్చిండు. నువ్వు బీజే అని ఎందుకు అన్నావు? నువ్వు బీజే అన్నందుకు నీకు ₹1,00,000 ఇచ్చిండు. నిన్ను చంపేస్తా, నువ్వేం చేసుకుంటావో వేసుకో, ₹1,00,000 నాకు ఇచ్చిరు, నేను చంపుతా, 6 నెలలు జైలుకి పోతా అని బహిరంగంగా అతను స్టేట్మెంట్ ఇస్తే గట్టు బాలకృష్ణ చంపుతాని బటువుల బాబురావు ధైర్యంగా వచ్చి వీడియోలలో కనిపిస్తుంటే వాళ్ళ నాయకుడు భీమిడి జంగారెడ్డి నువ్వు బీజే అని భీమిడి జంగారెడ్డి పేరేట రాజ్యం అని బాబురావు తమ్ముడు ఫోన్ చేసి భయపడిస్తుంటే ఈరోజు భీమిడి జంగారెడ్డి మీద చర్యలుండవు, బటువుల జంగయ్య మీద చర్యలుండవు, బటువుల బాబురావు మీద చర్యలుండవు. అంటే దళితులు చచ్చిపోయినా కూడా ఈ పోలీసులకు కానీ ఈ తెలంగాణ ప్రభుత్వానికి కానీ నిమ్మకు నీరెత్తినట్టుంటారా? నాకు నా ప్రాణాల రక్షణ కల్పించడానికి నాకు మద్దతుగా ఉండడానికి ఇక్కడికి ఇచ్చేసిన అన్ని దళిత సంఘాలకు, అన్ని పార్టీల నాయకులకు, సోదరులందరికీ ధన్యవాదాలు. నేను గత 23వ తారీఖు రోజు బడంగ్పేట్ 119 సర్వే నెంబర్ నందు ప్రభుత్వ భూమి కబ్జా గురవుతుందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ పోస్టును చూసి కొంతమంది భీమిడి జంగారెడ్డి గారి అనుచరులు వారి ప్రోద్బలంతో నాపై దాడి చేయడానికి, నన్ను చంపడానికి ప్రయత్నం చేసి నా మీదకి దాడి చేయడానికి వచ్చారు. ఆ సమయంలో నేను పూర్తి సంఘటన నేను వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో తీసుకొచ్చి ఇక్కడ మీర్పేట్ పిఎస్లో సిఏ గారికి, ఎస్ఐలకు చూపించి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసి వాళ్ళకి బహిరంగంగా ఏమంటారు, నేను చంపేస్తాము, నిన్ను నీ కుటుంబ సభ్యులను చంపేస్తాము అని అంటున్నాను. అంటే ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వ భూములను, ఆస్తులను కాపాడే బాధ్యత లేదా? నేను ఒక పౌరునిగా నేను ప్రభుత్వ భూమిని కాపాడమన్నందుకు నేను చావాలనా, నేను చంపబడాలనా, నేను నా కుటుంబ సభ్యులు అనేది ప్రభుత్వ అధికారులు కూడా గ్రహించాలి. కాబట్టి ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నటువంటి వారిపై ఎంఆర్ఓ ఆఫీస్ అధికారులు, ఎంఆర్ఓ గారు, ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుని వాళ్ళ మీద వెంబడే క్రిమినల్ చర్యలు తీసుకునేటట్టు కేసులు పెట్టాలి. అదేవిధంగా వారు పెట్టకపోతే మేము వాళ్ళపైన కూడా మేము కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.